హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఏంటంటే మనం బోర్ చేయించుకుంటాం కానీ ఆ బోర్ ఎలా ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఒక రూ. 2 ఉంటే చాలు మనం బోర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అది ఎలా ఏంటనేది చూపిస్తాను. చూడండి, ఈరోజు మనకు చూపిస్తున్నా అందరూ కొత్త బండ్ల మీద చూపిస్తారు. బోర్ ఏంటి అంటే ప్లగ్గులు కొత్తవి, బండి కొత్తది చేసి దాని స్మోక్ వస్తుంటే దానికి ఎట్లాగా ఆపాలని చూపిస్తారు. ఇదిగో ఈరోజు నేను పాత బండి చూపిస్తాను చూడండి. ఈ బండి పాతది, ఆల్రెడీ బోర్కి వచ్చింది. ఇది బోర్కి వచ్చిన దాన్ని అసలు బోర్ చేసుకోవడం ఎలా, రూ. 2లో మీ మీ చేతులారా మీరే చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి చూడండి. ఇది నేను చూపిస్తున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నా చూడండి. బోర్కి వచ్చింది బండి అనడానికి మీకు ప్రూఫ్ ఏంటంటే పొగ వస్తుంది చూడండి. వస్తుందా బాబా, కనపడుతుందా? ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా స్మోక్ వస్తున్న బండిని మీరు రూ. 2తో బోర్ చేసుకోవడం ఎలా, మిమ్మల్ని మెకానిక్లు మోసం చేస్తున్నారు. అది ఎలా ఏ విధంగా అనేది మీకు ఈ ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది మెకానికల్ మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేదా అనేది. ఎందుకనంటే మీరు ఫుల్ వీడియో చూడకపోతే మీరు ఏమాత్రం కూడా మీకు దీనివల్ల యూజ్ ఉండదు. మీరు ఫుల్ వీడియో చూడండి, ఎలా చేయాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందు ప్లగ్ తీయాలి. చూడండి, ఇక్కడ ప్లగ్ ఆల్రెడీ నేను తీసే ఉంచాను వీడియో లేట్ అవ్వకుండా. ప్లగ్ తీసిన తర్వాత దీని లోపల ఆ కన్నం ఉంది కదా, ఆ కన్నానికి ఇదిగో చూడండి, ఇది పాత ప్లగ్గే, కొత్తది కాదు, ఇది పాత ప్లగ్గే. ఈ ప్లగ్ చూసారా, ఈ ప్లగ్ కూడా పాతదే. దీన్ని ఫస్ట్ మనం క్లీన్ చేయాలి. క్లీన్ చేసే ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని లోపల చూడండి మొత్తం డస్ట్ ఎట్టబట్టుందో. దీని తర్వాత మనం ఆల్రెడీ నేను అంటే లేట్ అవ్వకోకుండా ఆల్రెడీ నేను తీసాను. ఇదిగోండి, ఇది పెట్రోల్ దాన్ని దీంట్లో ఎక్కించాను సిరంజిలో ఎక్కించిన తర్వాత ఈ పెట్రోల్ ఏం చేయాలంటే కొంచెం చిన్న మూతలో తీసుకొని ఈ ప్లగ్ని కడగాలి. కొంచెం నేను టైం తీసుకుంటున్నాను, ఏమనుకోమాకండి. ఈ ప్లగ్ని కొంచెం కడిగిన తర్వాత డస్ట్ పోయింది, దీన్ని ఇక్కడ పెడుతున్నాను. ఇది పారబోసేస్తున్నా. ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ నేను దీంట్లో ఎక్కించాను సిరంజిలో. దీని తర్వాత ఏం చేయాలంటే ఒక 5 టైమ్స్ ప్లగ్ ఆన్ చేసి ఈ చైన్ ఆన్ చేస్తున్నాను. ఒక 5 టైమ్స్ ఇలా చేస్తే లోపల ఉన్న పిషన్స్ మొత్తం ఫ్రీ అవుద్ది. ఫ్రీ అయిన తర్వాత మనం అనుకున్నది అసలు ఇప్పుడు రూ. 2కి ఏ విధంగా చేయాలి అన్నది. ఇదొక్కటే సిరంజ్ ఒక్కటే రూ. 2 పెట్రోల్ మన బండిలోంచి తీసి ఇట్లా మనం 5 టైమ్స్ చేసిన తర్వాత ఓకే ఫ్రీగానే వెళ్తుంది అనుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇదిగో పెట్రోల్ అని చూసారా, దీన్ని ఈ లోపలికి పెట్టాలి. ఈ లోపలికి పెట్టి లోపలికి పుష్ చేయాలి. మొత్తం వెళ్ళిపోయింది చూసారా, లేదు దీంట్లో. ఇది అయిన తర్వాత మళ్ళా ఇంకొక 5 టైమ్స్ ఇలా చేసి ఓకే మనకు ఫ్రీగానే ఉంది, ఎటువంటి ఇది లేదనుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీరు గమనించండి. ఇలా చేసిన తర్వాత వెంటనే ప్లగ్ పెట్టి స్టార్ట్ చేయొద్దు. అది కొంచెం ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగండి. 5 మినిట్స్ ఆగి ప్లగ్ ఫిట్ చేసిన తర్వాత మాత్రమే చేయాలి. ఇది మీకు సక్సెస్ అవుద్దా లేదా అన్నది కాదు, ఒక్కసారి నేను ట్రయల్ వేసి చూపిస్తున్నా డైరెక్ట్. నేనేం మెకానిక్ని కాదు, నా బండి నేను చేసుకుంటున్నాను. ఒకసారి మీరు ట్రయల్ చూడండి. ఇక నిందాలు మనం కడిగాం కదా ప్లగ్, ఆ ప్లగ్ ఇది. దీన్ని మనం ఇప్పుడు ఈ లోపల పెట్టి ఫిట్ చేస్తున్నాం.
సారీ ఫ్రెండ్స్, కొంచెం లేట్ అవుతుంది ఏమనుకోమాకండి. మీ దగ్గర రెంచ్ ఉంటే రెంచ్తో టైట్ చేసుకోండి. దీన్ని ఆల్రెడీ కొట్టేశారు కదా, కొట్టేసిన తర్వాత లెగ్ ఫిట్ చేయండి. వైర్ బాగుందో లేదో చూసుకోండి ఒకసారి. సెట్ చేసాం కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ అంతా అయిపోయింది, అంతా ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు అసలు మనకు స్మోక్ బోర్ వచ్చిందంటే వైట్ స్మోక్ రావాలి. వైట్ స్మోక్ వచ్చింది కాబట్టి బోర్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం సెట్ చేసాం, ఆయిల్ పోసాం, మొత్తం క్లియర్. దీని తర్వాత పేషెంట్స్ అన్ని ఫ్రీ అయిపోతాయి, బోర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకు వైట్ స్మోక్ అనేది రాదు. ఒకసారి చూడండి, నేను మీకు చేసి చూపిస్తాను. అక్కడ సైడ్కి వచ్చి చూడండి, ఇప్పుడు స్మోక్ రావట్లేదు. నేను రేస్ చేస్తున్నాను, రేస్ చేసిన స్మోక్ రావట్లేదు. చూడండి మీకు అయిపోయిందో. 2 రూపీస్తో దాంతో మీరు పిన్ చేయటం వల్ల ఫ్రీగా అయిపోయింది. అట్లాగా మీరు చేస్తే ఇప్పుడు వరకు స్మోక్ వచ్చింది, ఇప్పుడు స్మోక్ రావట్లేదు. ఏ విధంగా? దాంట్లో మనం ఆయిల్ వేసాం, ఫ్రీ చేసాం, ఆ పొషన్స్ అన్నీ ఫ్రీ అయిపోయినాయి. దానివల్ల మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. దీనికోసం మనం 6,000 12,000 అంట మెకానిక్కి ఇస్తాం, కానీ అది మనల్ని మోసం చేస్తున్నారని మనం అనుకుంటాం. కానీ ఇప్పటి వరకు నేను చేసిందంతా మీరు చూశారు. ఫస్ట్ స్మోక్ వచ్చింది, తర్వాత స్మోక్ రాలేదు, అంటే మన బోర్ అయిపోయినట్టే. ఇప్పుడు వైట్ స్మోక్ వస్తే బోర్ వచ్చినట్టు, వైట్ స్మోక్ వస్తే బోర్ వచ్చినట్టు, స్మోక్ రాకపోతే బోర్ రానట్టు. ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు స్మోక్ వచ్చింది, ఇప్పుడు స్మోక్ రాలేదు. ఈ ఆల్టరేషన్ పద్ధతి మనం వినియోగిస్తే ₹2 మనం ఫ్రీగా బోర్ చేసుకోవచ్చు. కానీ ఇది మోసం. మీరు అంటున్నది నిజమే, ఇది మోసం. అదే నేను ఫస్ట్లో వీడియోలో చెప్పాను, నేను మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమైద్ది అని. నేను మీకు ఇప్పుడు చెప్తున్నా అది ఎందుకు మోసం అంటే, అది పెట్రోల్ లోపలికి వెళ్ళిన తర్వాత పిషన్స్ అవన్నీ క్లీన్ చేయటం వల్ల ఆ స్మోక్ అనేది రావడం కొంచెం తగ్గుద్ది. కానీ 1 గంట తర్వాత నార్మల్గానే అయిపోద్ది. కంపల్సరీ మీరు చేయాల్సింది ఏంటంటే, యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి అరే ఇదే నిజం అని అనుకుంటారు, కానీ అది అబద్ధం, అది నిజం కాదు. ఇప్పుడు ఏంట్రా అంటే, మనం చేసి పెట్టాము, స్మోక్ రావట్లేదు, కానీ కంపల్సరీ మనం మెకానిక్ ఇచ్చి బోర్ చేయించుకోవాల్సిందే. బోర్ చేయించుకుంటేనే అది బోర్ క్లియర్ అయినట్టు. ఇలా ఎన్ని చెప్పినా సరే కొంతమంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చిన్న చిన్న రీల్స్ చదువుతున్నారు. ఇది ఎటువంటిది నమ్మొద్దు, మీ డబ్బులు అనేది ఇచ్చేసుకోవద్దు, మీ బళ్ళు పాడైపోతాయి అలా చేస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో ఎటువంటి మోసం లేదు, మీ ముందే చేసి చూపించాను. థ్యాంక్ యూ.